అలా అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అందరూ హ్యాపీగా ఉండాలి. బీ హ్యాపీ అండ్ బీ స్ట్రాంగ్ ఆల్వేస్. ఈరోజు కూరకు వచ్చేసి చికెన్ కర్రీ వండుకుంటూ మా ఫ్రెండ్ లైఫ్ మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఫైనల్గా కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోమట్టి మా ఫ్రెండ్ తను ఎవరైతే పెళ్లి చూపుల్లో ఫస్ట్ పర్సన్ చూసిందో తన చదువు తగ్గట్టు తన్నే మ్యారేజ్ చేసుకుంది ఫైనల్గా. సో తను వెయిట్ చేసింది, కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోమట్టి తనకి మంచి లైఫ్ అయితే దొరికింది. ఇక్కడి నుంచి వచ్చే వీడియోస్లో తన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, ఎలాంటి కష్టాలు పడింది అనేది ఒక అమ్మాయి జీవితం స్టోరీ అనుకుంటూ మాట్లాడుకుందాం. ఇంకా ఫ్రెండ్ అనేది క్యాప్షన్ ఇవ్వకోకుండా ఒక అమ్మాయి జీవిత కథ అని చెప్పి మాట్లాడుకుందాం అనమాట. ఇక్కడి నుంచి ఎలా వస్తాయంటే ఒక అమ్మాయి జీవిత కథ అనేసి పార్ట్ 1 పార్ట్ 2 అని ఎపిసోడ్ వీడియోలు ఎలా వస్తాయో అలాగా వీడియోస్ పార్ట్ 1 పార్ట్ 2 లాగా వీడియోస్ వస్తాయి. అదైతే అయిపోయింది. తను ఇక్కడ విషయం ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజే పెద్దల బుద్ధులు ఇచ్చిన మ్యారేజే అయినప్పటికి కూడా తినకి నచ్చింది, తనకి నచ్చింది, అబ్బాయికి నచ్చింది, అమ్మాయికి నచ్చింది అరేంజ్డ్ మ్యారేజే. కానీ అమ్మాయికి అత్తగారు ఉంటుంది కదా, ఆవిడకి మా ఫ్రెండ్ అంటే ఇష్టం లేనప్పుడు వాళ్ళు ఎలా తనని కష్టపెట్టారు, ఇటు పుట్టిన సైడ్ ఎన్ని కష్టాలు పడింది, ఎవరు ఆదరించారు, ఎలా ఉంది ప్రజెంట్, హౌ ఎలా ఉందని ప్రజెంటు. సో నెక్స్ట్ నుంచి ఒక అమ్మాయి జీవిత కథ అని చెప్పేసి మాట్లాడుకుందాం అనమాట. ఒక అమ్మాయికి మ్యారేజ్ అయ్యేదాకా ఒక కష్టం అంటే ఒక గండంలాగా అనమాట. అది మ్యారేజ్ అయిన తర్వాత నెక్స్ట్ కష్టం అంటే నెక్స్ట్ గండం, అలాగా ఎలా ఉంటుంది తన లైఫ్లో అనేది పార్ట్ 1 పార్ట్ 2 టైప్గా మాట్లాడుకుందాం. సో నా వీడియోస్ మీకు ఎలా అనిపించినాయో, నా మాటలు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో కొంచెం ముందుకు వెళుతుంది. ఇన్ని చెబుతున్నాను కదా, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరెవరైతే వీడియోస్ ఇప్పటివరకు చూస్తున్నారో, నన్ను ఆదరిస్తున్నారో వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అనమాట. ఇక్కడ నుండి వీడియోస్ ఏంటంటే అమ్మాయి జీవిత కథ పార్ట్ 1 పార్ట్ 2 వైజ్ వస్తుంది. చూస్తూ ఉండండి, ఆదరించండి. సో కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోమంటే ఫైనల్గా అయితే మ్యారేజ్ చేసుకుంది. అబ్బాయి అమ్మాయి ఓకే, చాలా హ్యాపీ. దిస్ ఈజ్ మళ్ళీ చెప్తున్నాను అరేంజ్డ్ మ్యారేజ్. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ లవ్ మ్యారేజెస్, ఐఎమ్ ఎంకరేజింగ్ ఓన్లీ అరేంజ్డ్ మ్యారేజెస్. సో ఎలా ఉంది, ఏం చేస్తుంది అనేది నేను చెప్తాను. మా ఫ్రెండ్కి జరిగింది కూడా అరేంజ్డ్ మ్యారేజ్. నేను ఎప్పుడు నా సపోర్ట్ అరేంజ్డ్ మ్యారేజెస్కే ఉంటాయి. సో బాగుంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినా పెద్దలు అటు ఇటు ఉంటారు కాబట్టి హెల్ప్ చేస్తారు. సో అరేంజ్డ్ మ్యారేజెస్ అయితే నా డిసిషన్ నా ప్రకారంగా బాగుంటాయి. థ్యాంక్స్ అండి. ఎవరెవరైతే ఫైనల్గా చికెన్ కర్రీ అయితే అయిపోవచ్చింది, కొత్తిమీర వేసేసాను, ఇంకా దింపేస్తాను అనమాట. మీరు వీడియోలో చూసినట్లయితే నేను ఏ కర్రీకైనా పచ్చి మసాలాలు వేస్తాను అనమాట. అంటే హోల్ గరం మసాలా దించి పచ్చివి తీసుకొని మిక్సీ పట్టి పేస్ట్ పట్టి ఉల్లిపాయలతో వేయించేసేసి కర్రీ వండుతాం అనమాట. ఇది మా స్టైల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.